గౌరవనీయులు బిషప్ డాక్టర్ జేసీ లాజరస్ గారికి, అలాగే ఈ క్రైస్తవ ఆధ్యాత్మిక క్రీస్తు సువార్త సభను ఏర్పాటు చేసిన ప్రార్థన వీరుల సహవాసం వారికి నేను ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన దైవజనులకు వందనాలు. మన శాలేం రాజు గారు నాకు తెలిసిన దైవజనులు ఇక్కడ ఉన్నారు. ఇంకా చాలామంది మీరు నన్ను ఇక్కడ చూస్తుంటారు. రెగ్యులర్గా నేను పొన్నూరు రావటం జరుగుతుంది ఈ మధ్య. కాబట్టి నన్ను ఎరిగిన వారు అమ్మగారు వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మా అక్క నా బ్యాడ్జి గురించి చూతోంది. మంచిది. నాకు మీరు ఏ టయానికైనా రావచ్చు, కానీ మేము టయానికి ముగించాలి, లేకపోతే మా మీద కోపం వచ్చింది మీకు. ఎందుకనంటే లోపల కడుపు మంటపడుతుంటుంది. కొంతమంది షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు ఉంటారు. టయానికి అన్నం తినే అలవాటు ఉన్న వాళ్ళకి కోపం వచ్చిద్దట. నేను ఆ మాట అడుగుతుంటే ఒకడు అన్నాడు, నిజంగా బాగా కోపం వచ్చిద్ది నాకు అన్నాడు మా తమ్ముడు ఒకడు. అంటే నాకు ఎప్పుడు ఆకలి అయితే కోపం రాలేదు, కొందరికి ఆకలి అయితే కోపం వస్తుందంట కదా అన్నాను. నాకు భలే వచ్చిద్ది అసలు అన్నాడు. అంటే అట్టంటి వాళ్ళు కూడా మరల మీలో ఉంటే కష్టం. ఎక్కువ మందికి ఆకలి అయితే కోపం వచ్చిద్దట. అందుకని మీ కోపానికి నేను గురి కాకుండా తొందరగా వదలాలి. ఇప్పుడేమో 1:15 అయింది, 1:15 అయింది. నన్ను 1:45కు ముగించమన్నారు. కనుక కొంచెం ఒక 5 నిమిషాలు అటు ఇటు అయినా కోప్పడకుండా ఉంటారా? కోప్పడతామని తెలిసి కోప్పడకుండా ఉంటారా అని అడుగుతారు, ఏంటంటారా? సరే, ఇప్పుడు ప్రసంగి గ్రంథం ఒకసారి మనం చూద్దాం. 1వ అధ్యాయం. నాకున్న టైంలో నేను చెప్పగలిగినంత ఇప్పుడు చెప్తాను. నాకొక మనవి, ఎవరు అటు ఇటు తిరగవాకండి. పిల్లలు తిరిగితే నేను ఊరుకోను. అందరూ కూర్చొని దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం చదువుతున్నాం. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది. సూర్యుని క్రింద నూతనమైనది ఏదియు లేదు. ఇది నూతనమైనదని ఒకదాని గూర్చి ఒకడు చెప్పును, అదియును మనకు ముందుండిన తరములో ఉండినదే అన్నాడు. నా వాయిస్ మీకు క్లియర్గా ఉందా? ఉంటే సంతోషం. కొత్తదేమీ లేదనిపించింది. ఈ క్రైస్తవ ఆధ్యాత్మిక క్రీస్తు సువార్త సభ కొరకు దైవజనులు ప్రార్థన అన్నాను. కదిలిచ్చకే అట్టుంచు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 15వ వచనం వేశారు పత్రికలో. అదంతా ఏముందా అని పైన నుండి క్రింద దాకా చదువుతున్నాను. కాంటెక్స్ట్ ఏంటో తెలుసుకుందామన్న ఉద్దేశంతో ఈకొనియా, అలాగే లుకోనియా, లుస్త్రా, దెర్బే అనే ప్రాంతాలలో పౌలు బర్నబాలు చేసిన పరిచర్య గురించి ఈ 14వ అధ్యాయం అంతా చెప్పబడింది. అందులో 15వ వచనం ఇక్కడ ముఖ్యాంశంగా వేశారు. ఇక్కడ చాలామంది సేవకులు కూడా ఉన్నారు కాబట్టి, విశ్వాసులు, సేవకురాండ్రు కూడా ఉన్నారు కనుక ఈ ప్రకటించిన పత్రికలోని అపోస్తల కార్యం 14వ అధ్యాయం 15వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకొని 14వ అధ్యాయంలో 28 వచనాలు ఉంటే అక్కడ ఏం జరిగింది అని అంటే, పౌలు బర్నబాలు 1వ శతాబ్దంలో వారు సువార్త పని చేస్తున్నప్పుడు ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితిని వారు ఎదుర్కొన్నారు, ఆ పరిస్థితుల్లో దేవుడు ఎలా సహాయం చేశాడు, సంఘం ఎలా అభివృద్ధి చెందింది, ఇట్టి విషయాలన్నీ కూడా అక్కడ రాశాడు. ఇది చదువుతుంటే మీరు కొంచెం, ఇప్పుడు చదివే టైం ఉండకపోవచ్చు, తర్వాత అయినా చదవండి. ఇప్పుడు ఏం జరుగుతుందో అదే అప్పుడు కూడా జరిగింది. నేను దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆ ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాలు, ఇప్పుడు ఏం జరిగిందో మునుపు ఆల్రెడీ జరిగింది, కొత్తదేమీ లేదు. కాబట్టి ఇప్పుడు ఎలా బ్రతకాలి అని అంటే దేవుని వాక్యాన్ని చదవాలి, అంతే. దేవుని వాక్యాన్ని చదవాలి, అర్థం చేసుకోవాలి, అవలంబించాలి. ఇక దీనికి మించిన గైడెన్స్ ఇంకేముంటుంది చెప్పండి? ఎవరికైనా, విశ్వాసులకైనా, పాపులకైనా, నీతిమంతులకైనా, దైవజనులకైనా, పిల్లలకైనా, పెద్దలకైనా దేవుని వాక్యం ఒక గొప్ప విషయ సూచిక, మార్గదర్శి. అర్థమవుతుందా? ఇట్ ఈస్ నాట్ ఏ అవుట్డేటెడ్ బుక్. బైబిల్ ఎప్పుడు అవుట్డేటెడ్ బుక్ కాదు. లాజరస్ గారు ఇందాక చెప్పారు ఆ బుక్ ఎంత గొప్పదో 149వ కీర్తనలో మీకు చెబుతూ. ఇది ఎప్పుడు కూడా గతించిపోయే పుస్తకం కాదు, పాతబడిపోయే పుస్తకం కాదు. ఈ తరానికి సరిపోదు అంటానికి లేదు. అన్ని తరాలకు సరిపోయినంత, భూమి నిలిచి ఉన్నంత కాలం మనుష్యుల మనుగడ కోసం ఏమి చెప్పాలో అవన్నీ దేవుడు తెలియచేశాడు. కాబట్టి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు జాగ్రత్తగా కనుక మనం చదివి జీవితానికి అవలంబించుకుంటే వేరే బుక్కులు చదవవలసిన అవసరం లేదు.
ఏ గైడెన్స్ మనకు అవసరం లేదు, ఏ పెద్ద పెద్ద ఆథర్లు రాసిన పుస్తకాలు అవసరం లేదు. పరిశుద్ధాత్మ ప్రేరణలో ఈ పుస్తకాన్ని కనుక మనం జాగ్రత్తగా చదివితే హౌ టు బిహేవ్ ఇన్ హోమ్, హౌ టు బిహేవ్ ఇన్ ద చర్చ్, హౌ టు బిహేవ్ ఇన్ ద సొసైటీ మనకు అర్థమైపోతుంది. ఇంట్లో, సంఘంలో, సమాజంలో మనం ఎలా బ్రతకాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా రాణించాలి అన్నీ దేవుడు తెలియచేశాడు. పరిశుద్ధాత్మ సహాయంతో మనం ఈ పుస్తకాన్ని అర్థం చేసుకొని మనం జీవించగలిగితే బాగుంటుంది. అంతేగాని చరిత్ర తెలుసుకోవటానికి పుస్తకం చదవకూడదు. చాలామంది బైబిల్ ఎందుకు చదువుతారు అని అంటే అందులో ఉన్న చరిత్ర తెలుసుకోవటానికి కాదు, అప్లికేషన్ మోడ్లో దేవుని వాక్యాన్ని చదవాలి. నాకేం చెబుతుంది, నేనేం చేయాలి, వారేం చేశారు, నేనేం చేస్తే బాగుంటుంది, వారేం చేశారు, నేనేమి చెయ్యకపోతే బాగుంటుంది అన్నది ఒక గ్రేట్ బుక్ దేవుడు మనకిచ్చాడు. సరే, యూకొనియల గురించిన సంగతి నేను మీకు చెబుతాను. మొదటి 14వ అధ్యాయ ప్రారంభం నాతో కూడా మీరు చదువుతుంటే మీకు అర్థమవుతుంది. దయచేసి నాతో కలిసి రండి. యూకొనియలో జరిగినది ఏమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీకు దేశస్థులను విశ్వసించిరి. దేవుని వాక్యాన్ని తేటగా బోధించాలి. అప్పుడు యూదులు, గ్రీసు దేశస్థులు అంటే క్రైస్తవులు, క్రైస్తవేతరులు ఇద్దరు కూడాను విశ్వసిస్తారు. ఈరోజు వినేవారు ఎక్కువయ్యారు, కానీ విశ్వసించేవారు తక్కువయ్యారు. విశ్వాసులనే టైటిలే ఉంటుంది, కానీ నిజంగా విశ్వాసం కొరువడింది. విశ్వాసం ఉంటే విధేయత ఉంటుంది, విధేయత ఉంటే శ్రమలను కూడా సహించి నిత్య జీవాన్ని చేపడతారు. చాలామంది వింటున్నారు, బోధించేవారు ఎక్కువైపోయారు, వినేవారు ఎక్కువైపోయారు, కానీ ఈ బోధకులలో, ఆ వినేవారిలో అవలంబించేవారు తక్కువయ్యారు. అదే సమస్య. ఇందాక అయ్యగారు కూడా చెప్పారు కదా, బోధలు చాలా ఎక్కువైపోయినాయి, బోధకులు ఎక్కువైపోయారు, సంఘాలు ఎక్కువైపోయినాయి, సిద్ధాంతాలు ఎక్కువైపోయినాయి, కానీ బోధించేవారు, వినేవారు అవలంబించటం తక్కువైపోయిన కారణం చేత భక్తి నీరుగారిపోతోంది, శక్తివంతంగా లేదు అని మనం ఒప్పుకోక తప్పదు. వారు తేటగా దేవుని వాక్యాన్ని ప్రకటించారంటే వీరు తేటగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్నారు, అనుసరించారు, కనుక వారు బోధించగలిగినారు. కనుక బోధ వినిన వారందరూ కూడాను విశ్వసించారు. అంతే, అందరితో అయిపోయిందా? 2వ వచనం మీరు చూడండి. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను, హమ్మింగ్ వస్తుంది నాన్న, నాకు వస్తుంది ఇక్కడ, దీన్ని ఏమన్నా తగ్గించు. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనస్సులో సహోదరుల మీద పగ పుట్టించారు. ఎక్కడ విశ్వాసం పుడుతుందో అక్కడ పగ కూడా పుడుతుంది. ఇప్పుడు మీరంతా కనుక యూట్యూబ్ను ఫాలో అవుతుంటే క్రైస్తవ్యం మీద పగను పెంచేవారు ఎక్కువైపోయారు. ఒకప్పుడు మేము క్రైస్తవులమే అంటారు వారు, మాకు బైబిల్ తెలుసు అంటారు. బైబిల్ని పక్క ఇంకొక పక్క పెట్టి డిబేట్లు జరుగుతున్నాయి. ఆ డిబేట్లలో చెప్పులు చూపించుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, పగ పెంచుతున్నారు. ఇప్పుడే జరుగుతుందా ఇదంతా అనుకున్నాను నేను. ఈ అధ్యాయం చదివిన తర్వాత అప్పుడు కూడా జరిగింది. విశ్వసించేవారు ఒక పక్కనుంటే విభేదాలు పుట్టించేవారు, కోపం పుట్టించేవారు, పగ పుట్టించేవారు మరో పక్క తయారయ్యారు. అయితే ఏం చేద్దాం? భయపడదామా? పౌలు, బర్నబాలు భయపడినారా? భయపడలేదు. 3వ వచనానికి రండి. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. విశ్వాసులకు, సేవకులకు నేను చెబుతున్నాను, క్రీస్తుని ఎరిగిన వారే ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కనుక నాకు అవకాశం ఉంటే మరలా మధ్యాహ్నం నేను మరొకటి మాట్లాడతాను. ఇప్పటికి మాత్రం మీతో చెబుతున్నాను, ఇప్పుడు జరుగుతున్నదే గతంలో జరిగింది, గతంలో ఏం జరిగిందో ఇప్పుడు కూడా జరుగుతుంది. అయితే మన పితరులు ఏం చేశారో మనం అది చెయ్యాలి. మనం ఎవరి మీద ఆనుకోవాలి? దేవుని మీద ఆనుకోవాలి. పౌలు, బర్నబాలు దేవుని మీద ఆనుకున్నారు. వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడారు, మాట్లాడటం మానుకోలేదు. ఇప్పుడు జరిగే డిబేట్లు చూస్తూ ఉంటే దేవుని వాక్యం తెలిసి ఒకప్పుడు క్రైస్తవులుగా ఉండి ఇప్పుడు అన్యులుగా మారిన వారు ఇప్పుడు వాక్యాలతో, విశ్వాసాలతో, సేవకులతో వారు మాట్లాడే మాటలు, వాడే పరుష పదజాలం వాడుతుంటే అసలు ఎవరి దగ్గరికైనా వెళ్ళి చెబితే వాక్యం వింటారా అనిపిస్తుంది. ఇన్ని అనుమానాలు, ఇంత ద్వేషం, ఇంత పగ, ఇంత అపవిత్రత, ఇంత వాక్యాన్ని వక్రీకరించి బోధిస్తుంటే వాక్యానికి శత్రువులు, సిలువకు శత్రువులు, దేవునికి శత్రువులు, మనం వెళ్ళి వాక్యం చెప్తే జనాలు వింటారా అని నాకే అనిపిస్తోంది అప్పుడప్పుడు.
కానీ ఈ వాక్యం చదివిన తర్వాత తప్పక వింటారు, దేవుడి పని దేవుడు చేస్తాడు అనిపిస్తుంది. తాను ఎవరిని ప్రేమించాడో, ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో, ఎవరికి ఆయన కావాలో